అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 1 నుంచి డే 3 వరకు డైట్ ప్లాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యింటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. ఆ వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద మీకు హైప్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాగా మీరు వీడియోస్కి హైప్ చేసి లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మార్నింగ్ నిద్ర లేవగానే పరగడుపున గోరువెచ్చటి వాటర్ని 2 నుంచి 3 గ్లాసుల చొప్పున తీసుకోండి. అంటే మొత్తం ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తాగండి. ఇలాగా మనం గోరువెచ్చటి వాటర్ని తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ అయితే చాలా బాగా కరుగుతుందన్నమాట. తరువాత లెమన్ హనీ వాటర్ తాగే అలవాటు ఉంటే తాగండి. దాని తర్వాత జీలకర్ర వాటర్ని ఒకరోజు తీసుకోండి. ఇలాగా మనం జీలకర్ర వాటర్ని తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజంని బాగా పెంచుతుంది. దానివల్ల మనకి ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. 1 గ్లాస్ వాటర్లోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మరిగించుకోండి. అంటే మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా మరిగించాక వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇలాగా మనం జీరా వాటర్ని తీసుకోవడం వల్ల మనకి ఆకలిని తగ్గించి ఎక్కువగా తినకుండా చేస్తుంది. దానివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్కి ముందు తాగాలంటే వారంలో 2 రోజుల పాటు ఇలాగ జీరా వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. జీరా వాటర్ తాగిన వెంటనే మనం బరువేం తగ్గిపోమండి. వీటితో పాటు ప్రాపర్ డైట్ ఉండాలి. అలాగే 8 గంటల పాటు ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలండి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మిల్క్ ఓట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం కడాయిలోకి 1 చిన్న కప్పు దాకా ఓట్స్ని యాడ్ చేశాను. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ని యూస్ చేస్తున్నాను. ఇన్స్టాంట్ ఓట్స్ కంటే కూడా రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఓట్స్ని 2 నుంచి 3 నిమిషాల పాటు డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ ఓట్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు ఓట్స్ తీసుకుంటారో అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు ఓట్స్ని కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు దాకా లో ఫ్యాట్ ఉండే పాలని యాడ్ చేసుకోండి. ఎక్కువగా ఫ్యాట్ ఉండే పాలని యాడ్ చేసుకున్నారంటే వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొత్తం 4 కప్పుల దాకా యాడ్ చేశాము. అంటే 3 కప్పుల దాకా వాటర్, 1 కప్పు దాకా పాలని యాడ్ చేశాము. పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ మొత్తాన్ని వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఉండడం కోసం గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఓట్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఓట్స్ ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదండి. కొంచెం లిమిట్గా మనం బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు లాస్ట్లో హనీ యాడ్ చేసుకోండి. షుగర్ మాత్రం అస్సలు వేసుకోకండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు షుగర్ వాడకుండా ఉంటేనే మంచిది. నాకు ఓట్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త థిక్గా ఉండాలండి. లిక్విడ్గా ఉంటే నాకు నచ్చదు. అందుకనేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త థిక్గా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసాను. హనీ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో కొద్దిగా హనీని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్ కోసం నేను కొద్దిగా ఖర్జూర పండుల్ని యాడ్ చేస్తున్నాను. అందులో ఉండే విత్తనాల్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఓట్స్లోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసుకున్నా సరే లిమిట్గా తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకున్నారంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి. నైట్ పడుకునే ముందే నేను బాదంని, గుమ్మడి గింజల్ని నానబెట్టేశాను. వాటినైతే యాడ్ చేస్తున్నాను. బాదంని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. తరువాత కొన్ని దానిమ్మ గింజల్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని యాడ్ చేసుకోండి. యాపిల్ ఉంటే సన్నగా కట్ చేసుకొని యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా బనానా ముక్కలు ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ నట్స్ లేకుండా కూడా మనం ఉత్త ఓట్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే అలా తిన్నామంటే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలాగా మనం ఫ్రూట్స్ అండ్ నట్స్ని యాడ్ చేసుకొని టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే తినడానికి బాగుంటుందన్నమాట. ఓట్స్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి ఓట్స్ తిన్న తరువాత మనకి చాలా సేపటి వరకు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. పెద్దగా ఆకలి అనిపించదు. అందుకనేసి మనం ఎక్కువగా ఫుడ్ని తినం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓట్స్ తింటే మంచిదే, బరువు తగ్గుతాము అనేసి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని తిన్నారంటే బరువు పెరుగుతారండి. ఏం తిన్నా సరే మనం లిమిట్గా తినాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగా మిల్క్ ఓట్స్ని ప్రిపేర్ చేసుకొని సలాడ్స్ కింద కొన్ని కీరా దోస ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగా సింపుల్గా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు మీ డైట్లో కంపల్సరీగా చియా సీడ్స్ని తీసుకోండి. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మనకి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నేను లెమన్ చియా సీడ్స్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో డే 1 డైట్ ప్లాన్లో చెప్పాను, ఒకసారి వీడియో చూడండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అలసందలతో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం నైట్ పడుకునే ముందే అలసందల్ని నానబెట్టేశాను. ఇలా నానబెట్టుకున్న అలసందల్ని బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా ఉప్పు, వాటర్ని యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక విజిల్ చాలండి. మరీ ఎక్కువగా విజిల్స్ వచ్చేస్తే మరీ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ బాగుండదు. వీడియో లెంగ్త్ పెద్దదైపోతుంది, షార్ట్లో చెప్దాము అనుకున్నాను, కానీ ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను. ఎవరికైనా ఈ కర్రీ ప్రాసెస్ కావాలంటే యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వీడియో షూట్ చేశానండి. ఈ కర్రీ కోసం ఫస్ట్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత కొద్దిగా ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకున్న తరువాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. తరువాత ఒక రెమ్మ కరివేపాకు, 2 లేదా 3 వరకు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ అలసందలలో మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ని తగ్గిస్తుంది. మీ డైట్లో ప్రతిరోజు కాకపోయినా వారంలో కనీసం 2 లేదా 3 రోజుల పాటు ఇలాగా అలసందలు, వైట్ బఠానీ, కాబూలీ శనగలు, రాజ్మా గింజల్ని యాడ్ చేసుకోండి. ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి, అలాగే మన హెల్త్ కూడా మంచిది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలన్నమాట. తరువాత 2 మీడియం సైజ్ టమోటాల్ని మిక్సీలో వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు పొడి, టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా కార పొడి, ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ అంతా ఇందులోకి వేసేసి ఈ టమోటా పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. ఎంత బాగా మనం ఫ్రై చేస్తామో కర్రీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందల్ని అందులో ఉండే వాటర్తో సహా వేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఈ అలసందలలో ఉండే వాటరే సరిపోతుంది. అంటే ఇందులో మనం వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు కదా ఉడకడానికి, ఈ అలసందలే కాబట్టి ఆల్రెడీ అలసందలు మనకు ఉడికాయి కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంతగా కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. తరువాత కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేయాలన్నమాట. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను చపాతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీలోకి గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఈ అలసందల కర్రీలో గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. గ్రేవీ ఈ విధంగా కాస్త థిక్గా అయిన తరువాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే అంతే అండి, అలసందల కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేనైతే బీట్రూట్ చపాతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. తరువాత 1/2 కప్పు దాకా బీట్రూట్ ముక్కల్ని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత మనం బీట్రూట్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఫస్ట్ మొత్తం బీట్రూట్ పేస్ట్ని వేయకండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిని కలపడానికి వాటర్ని ఏమీ యాడ్ చేయకూడదండి, బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకొని మనం పిండిని కలుపుకోవాలి. నేను తీసుకున్న గోధుమ పిండికి బీట్రూట్ పేస్ట్ మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి, ఏమీ మిగల్లేదు. పిండిని కలిపిన తరువాత 15 నిమిషాల పాటు నానబెట్టాక తరువాత చపాతీల్ని రోల్ చేసుకొని కాల్చుకోండి. తెలిసిన ప్రాసెసే కదా అని చెప్పేసి నేను వీడియో పెట్టలేదండి. ఈ పిండిని కలిపేటప్పుడు నేను ఆయిల్ కూడా ఏమీ యూజ్ చేయలేదండి, ఎందుకంటే మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఆయిల్ని తగ్గించి వాడితేనే మంచిది. అందుకనేసి పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ని వేయలేదు. తరువాత చపాతీల్ని కాల్చేటప్పుడు కూడా కొంచెం లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని చపాతీల్ని కాల్చుకున్నాను. మనం ఉత్త చపాతీలు ప్రిపేర్ చేసుకునే దానికంటే కూడా ఇందులోకి కొద్దిగా బీట్రూట్ పేస్ట్ కానీ, క్యారెట్ పేస్ట్ కానీ, పాలకూర పేస్ట్ కానీ, లేదంటే మునగాకు పేస్ట్ కానీ యాడ్ చేసుకొని కాస్త హెల్దీగా ఇలాగ చపాతీల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే కొన్ని పోషకాలైనా మన శరీరానికి అందుతాయి.
మధ్యాహ్నం లంచ్లోకి బీట్రూట్ చపాతీని ఒకటి తీసుకున్నానండి. ఈ చపాతీ సైజ్ పెద్దగా ఉంది, అందుకనేసి ఒక చపాతీ తినేసరికి మన స్టమక్ ఫుల్ అయిపోతుంది, అందుకనేసి ఒకటి పెట్టుకున్నాను. తరువాత కాస్త కర్రీ ఎక్కువగా పెట్టుకున్నాను. తర్వాత సలాడ్స్ కింద కొన్ని కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. నేను మధ్యాహ్నం లంచ్లోకి ఇలాగ చపాతీ చేసుకొని తిన్నానండి. ఒకవేళ మీరు నైట్ డిన్నర్లోకి ఇలాగ చపాతీని చేసుకొని తినాలి అనుకుంటే ఒక చపాతీ పెట్టుకొని కర్రీస్ కాస్త ఎక్కువగా పెట్టుకొని సలాడ్స్ని పెట్టుకొని తినచ్చు. మధ్యాహ్నం లంచ్ తిన్న తరువాత 3కి ఆ టైంలో మజ్జిగలో అవిసె గింజల పొడిని యాడ్ చేసుకొని తాగుతానండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి, పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవిసె గింజలు చాలా మంచిదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డే టు డైట్ ప్లాన్లో చెప్పానండి. ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి వేరుశనగ పప్పులతో సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి మార్నింగే నానబెట్టేశాను. ఈ వేరుశనగ పప్పులు మనకి 6 గంటల పాటు నానాలి. ఇలా నానిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా ఉప్పుని వేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇద్దరికి సరిపడంతగా సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు దాకా ఉడికించుకున్న వేరుశనగ పప్పుల్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఒకరి కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే పావు కప్పు దాకా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. ఈ వేరుశనగ పప్పుల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో గుడ్ ఫ్యాట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మన బాడీకి గుడ్ ఫ్యాట్ కూడా అవసరం. అలాగే ఇందులో క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం లిమిట్గా తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ పెరిగిపోతాము. తరువాత పావు కప్పు దాకా ఉప్పు శనగల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు శనగలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి మంచిదే అండి. ఎప్పుడైనా మీరు ఏదైనా సలాడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే అందులోకి మీరు ఇలాగ ఉప్పు శనగల్ని యాడ్ చేసుకోవచ్చు. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోస ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. తరువాత మీ దగ్గర ఫ్రూట్ ఉంటే ఏదైనా ఫ్రూట్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నా దగ్గర దానిమ్మ గింజలు ఉన్నాయి, వాటిని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ని యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఉప్పు శనగలు వేసాం కదా, అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు నాకు సరిపోతుందండి, అందుకని వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇందులోకి చాట్ మసాలాని వేసుకోవాలనుకుంటే కొద్దిగా వేసుకోండి, నేను వేయట్లేదు. తరువాత కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసి ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే అండి, మనకి సలాడ్ రెడీ అయిపోయినట్టే. నైట్ డిన్నర్ ఎప్పుడైనా సరే కాస్త ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. అంటే 6:30, 7 లోపు ఫినిష్ చేసేయండి. మీరు పడుకునే టైంకి మీరు తిన్న ఫుడ్ అంతా పూర్తిగా డైజెస్ట్ అయిపోవాలన్నమాట. అంటే 7 లోపు మీరు ఫినిష్ చేశారంటే దాని తర్వాత ఏం తినకూడదండి. ఇలాగ మీరు ఎర్లీగా తింటే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. నైట్ డిన్నర్ ఎప్పుడైనా సరే మరీ హెవీగా కాకుండా కొంచెం లైట్గా తినండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా నైట్ డిన్నర్ ఇలాగ వేరుశనగ పప్పులతో సలాడ్ని ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. నైట్ డిన్నర్లోకి ఈ సలాడ్ని తినాలి అనుకుంటే తినొచ్చు అండి, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినాలి అనుకుంటే కూడా తినచ్చు. నేను డిన్నర్లోకి చెప్పానని చెప్పేసి డిన్నర్లోకే తినాలి అని ఏమీ లేదండి, మీరు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.